అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దామా? ఇక్కడ ఏమని ఉందండి? ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్టి రోగముతో నుండిన యొక్క మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, ఎవరిని చూశాడండి? యేసయ్యని చూశాడు. దేవుడని తెలుసుకొని ఉంటాడు. అవునా? తెలుసుకొని ఉంటాడా? తెలుసుకున్నాడు. చూడండి, దేవుడని తెలుసుకొని ఏం చేశాడండి? సాగిలపడి, ప్రభువా. చూశారండి, దేవుణ్ణి ఒక కుష్ఠిరోగు కనుక్కొని ఉన్నాడు. ఈయన దేవుడు, ఈయన మనకి ఏదైనా చేసే దేవుడు, అంటే మనకి ఈ జబ్బు నుండి మనల్ని రక్షించే దేవుడు. ఈయన నిజమైన దేవుడి యొక్క కుమారుడు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడండి? యేసును చూచి, యేసయ్యను చూశాడు. చూసి సాగిలపడి, ప్రభువా ఏమంటా ఉన్నాడండి? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. చూసారా అండి? కుష్టి రోగంతో ఉన్న వ్యక్తి ఎలా దేవుని కనుక్కొని ఉన్నాడు. కనుక్కొని ఆయన బతిమెలాడు. ఏమని? ప్రభువా అని సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే. దేవుడికి ఇష్టం అండి ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే ఈ లోకం వెలివేస్తుందో వాళ్ళని దేవుడు ఇష్టపడతాడండి. అదేవిధంగా కుష్టి రోగుని కూడా ఆ రోజు దేవుడు ఇష్టపడ్డాడు. ఏమన్నాడండి? అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే. దేవుడు ఆ కుష్టి రోగుని ముట్టాడండి. జస్ట్ ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్టి రోగము వానిని విడిచెను. చూసారా అండి? దేవుడి యొక్క శక్తి ఎంత ఉంటుందంటే ఏదైనా అసాధ్యమైనది ఏది లేదండి, అన్నీ సాధ్యమే. ఈరోజు నేను మీతో చెప్తా ఉన్నాను, మీరు మీ మనసు దేవుడి వైపు తిప్పాలి. ఈ లోకం వైపు వద్దండి, దేవుణ్ణి నమ్మాలి. మీకున్న ప్రాబ్లంని దేవుణ్ణి అడగండి. అయ్యా, నాకు స్వస్థత కావాలి అని అడిగి విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆమేన్.